టేస్టీగా ఈజీగా అయిపోయే పాలకోవా షాప్లో కొనలేదండో నేనే నా చేతిగా స్వయంగా ఇంట్లో చేశాను. రండి, ఈజీగా ఎలా చేసుకోవాలో పాలకోవాలో నేను మీకు చూపిస్తాను. వెడల్పుగా ఉండాలి, మందంగా ఉండే కడాయిలు కానీ ఇలా ప్లేట్లు కానీ పెట్టుకొని పావు లీటర్ దాకా చిక్కటి పాలు పోసి పాలు మరిగాయి. ఏ గ్లాస్తో పాలు వేసామో అదే గ్లాస్తో గ్లాసు పంచదార వేసి పంచదార కూడా కరిగాక ఏ గ్లాస్తో కొలతలు తీసుకున్నామో అదే గ్లాస్తో గ్లాసున్నర వరకు పాల పౌడర్ని కూడా వేసి నిదానంగా ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండండి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్లోనే జరగాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెడితే అడుగు అంటుకుపోతుంది, మాడిపోతుంది. శాంతం ఇలా కలిపి చిక్కబడిపోతుంది. స్టవ్ ఆపేసి శాంతం చల్లారాక చిన్ని ఉండల కింద తీసి ఇలా చుట్టుకుంటే ఇంతే అండి. టేస్టీ పాలకోవాలు చూసారా ఎంత ఈజీగా చేసుకున్నామో. ఇది చుడుతూ ఉంటే మీ చేతికి తెలుస్తుంది పాలకోవా ఎంత బాగా వచ్చిందో అని. మీరు కూడా ట్రై చేసేస్తారు కదా.